ఎవరైతే దేవుని మందిరములో నివసిస్తారో, ఎవరైతే దేవుని మందిరములో ఉంటారో వారు జీవితంలో ధన్యత కలుగుతుంది. ఈ కీర్తన కొరావు కుమారులు రాస్తున్నారు. ఈ కీర్తన కొరావు కుమారులు రాసినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ దినాల్లో భయంకరమైన తెగులు, భయంకరమైన అగ్ని చేత కాల్చబడ్డప్పుడు, ఆ కాల్చబడ్డప్పుడు కొరాహు కుమారులు ఏం చేసినారు తెలుసా? దేవుని మందిరములో వారు వెళ్ళినారు. దేవుని మందిరములో నివసించినారు. ఎందుకు? బయటుంటే అగ్ని చేత కాల్చివేయబడు